ప్రభువు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము 6వ అధ్యాయము 41 నుండి 51 వచనములు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమునని యేసు చెప్పినందులకు యూదులు అడగసాగి, ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగి వచ్చానని ఎటులు చెప్పగలడు అని చెప్పుకొనసాగి, యేసు వారితో, మీలో మీరు గొడుగు కొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించడనే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు. నేను వారిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో రాయబడినది. కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు, దేవుని వద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషాలు దేవుని యొక్క ఆహారముల గురించి, దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనకు దేవుడు ఆహారమును ఏ విధముగా ఇస్తూ ఉన్నాడనే విషయాన్ని ఈ మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డలకు ఆహారమై ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి చెమట వచ్చి సాయంత్రానికల్లా కొంత సంపాదించుకొని దానిని తీసుకుని వచ్చి ఎవరి కోసం హెచ్చిస్తారమ్మా? బిడ్డల కోసము హెచ్చిస్తాను. అంటే బిడ్డలు భుజించేటువంటి ఆహారములో ఏముంది? నీ కష్టార్జితము ఉంది. తండ్రి తల్లి యొక్క కష్టార్జితము బిడ్డలు భుజించేటువంటి ఆహారములో ఉంది. అదే విధముగా మరి బిడ్డలు అన్ని విషయాలలో కూడా మరి తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. బిడ్డలు ఉన్నారు, వారికి ఏది కావాలన్నా ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రులని అడుగుతారు. అంటే బిడ్డలకు కావలసినటువంటి ప్రతి విషయానికి కూడా ఆ యొక్క తండ్రి మీద తల్లి మీద ఆధారపడతారు. ఇదే విధముగా దేవుని బిడ్డలైనటువంటి మనము మరి తండ్రి అయినటువంటి దేవుని మీద ఆధారపడాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో మానవుడు తన కుటుంబాన్ని పెంచి పోషించుకోవటానికి ఏ విధముగా కాయ కష్టం చేసి మరి బిడ్డలను ఏ విధంగా పోషించుకుంటూ ఉన్నాడో, మరి అదే విధముగా మరి భోజనాన్ని సమకూరుస్తూ ఉన్నాడో, ఆ భోజనము సమకూర్చటంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఉందో ఈరోజు పట్టణాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బిడ్డలకు ఆ తల్లిదండ్రులు ఆదర్శమై ఉన్నారు. వారి తల్లిదండ్రుల యొక్క మాట వారికి జీవాహారమై ఉన్నది. వారు చెప్తారు,
ఏ మాటలు చెప్తారు? చక్కగా నీకు ఈరోజు ఈ ఆహారం పెడుతున్నా, ఈ ఆహారం పెడుతున్నా, ఈ ఆహారం పెడుతున్నా. బిడ్డలకి చక్కని ఆహారాన్ని ఆ యొక్క తల్లిదండ్రులు తనకున్నటువంటి స్థితిని బట్టి ఏర్పాటు చేస్తారు. అదంతా కూడా ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టార్జితమై ఉన్నదని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎవరింటికైనా మనం భోజనానికి వెళ్ళామనుకోండి, వారు మన భోజనానికి ఆహ్వానించారు, భోజనానికి వెళ్ళాం, వారింటి దగ్గర మనం భోజనం చేసిన తర్వాత ఆ యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో చూడండి. తన యొక్క కష్టార్జితాన్ని హెచ్చించి మనకి భోజనం ఆయన పెట్టాడు. నేను తిన్నటువంటి భోజనములో లేదా మనము తిన్నటువంటి భోజనములో ఎవరి కష్టార్జితం ఉంది? నిన్ను పిలిచినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క కష్టార్జితం ఉంది. నువ్వు ఒకసారి వారి ఇంటికి వెళ్ళి, వారు ఆహ్వానించినప్పుడు వారింటికి వెళ్ళి నువ్వు భోజనం చేసిన తరువాత వారికి మీకు మధ్య ఒక బంధం అనేది ఏర్పడుతూ ఉంది, ఒక స్నేహం అనేది ఏర్పడుతూ ఉంది. ఆ యొక్క ఆహారము ద్వారా ఆ ఇరువురు కూడా మరి ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక బంధం అనేది ఏర్పడుతూ ఉంటుందని ఇక మన పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వారి మధ్య రాను రాను ఏం పెరుగుతుంది? ఒక స్నేహం అనేది పెరుగుతూ ఉంది. నువ్వు వారింటికి వెళ్ళి భోజనం చేస్తావు, వారు మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. కాబట్టి అలా భోజనము చేయటం ద్వారా నీ కష్టార్జితము ఆయనకి, ఆయన కష్టార్జితము నీకు పరస్పరము ఒకరు పంచుకొనటం వలన ఏం జరుగుతుందమ్మా? మీ ఇద్దరి మధ్య ఒక ప్రేమ, ఒక ఆదరణ, ఒక వాక్కు, మీ ఇద్దరి మధ్య మాటలు, ఒక బంధం అనేది ఏర్పడుతూ ఉందని ఈరోజు పట్టణం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని యొక్క భోజనం, దేవుడు కూడా ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని భుజించుట ద్వారా దేవునికి నీకు ఏం జరుగుతుంది? ఒక బంధం, లేదా ఒక ఆదరణ, లేదా ఒక వాక్కు, లేదా ఒక ప్రేమ, ఒక ఆప్యాయత మీ ఇద్దరి మధ్య ఏర్పడుతుందని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి, సామాన్యమైనటువంటి మనలాంటి ఒక వ్యక్తి మన భోజనానికి పిలిస్తే మన మధ్య ఏ విధముగా బంధం ఏర్పడుతుందో, అలాగే దేవుడిచ్చేటువంటి ఆహారాన్ని భుజించినప్పుడు ఆ దేవునికి మనకి కూడా ఏం జరుగుతుందో? ఒక బంధుత్వం, ఒక బంధము, ఒక ప్రేమ అనేది కలుగుతుందని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి పట్టణాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఏలియా ప్రయాణం అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మొదటి పట్టణంలో చూస్తే 19వ అధ్యాయం 4వ వచనం. తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించని. ఏలియా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడమ్మా? అరణ్యములో ప్రయాణం చేస్తున్నాడు. అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళాడు? ఊరుంది, గ్రామం ఉంది, పట్టణాలు ఉన్నాయి కదా. అరణ్యములో ఎందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు? మీరు చాలా సార్లు విన్నారు. ఏలియా అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు అమ్మా? యెజబెల్ రాణి ఏలియాని చంపాలని ప్రయత్నం చేసింది. అనేక మందిని, సైనికుల్ని పంపించింది ఏలియాని చంపేయండి. ఎందుకు చంపాలి ఏలియాని? ఎందుకు చంపాలనుకున్నారు యెజబెల్ని? నిజమైనటువంటి దేవుడిని నిరూపించినందుకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యెజబెల్ రాణి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక వాళ్ళు దేవతను తయారు చేస్తారు. తయారు చేసి మీరందరూ కూడా ఈ దేవతని ఆరాధించండి అని చెప్పాడు. అప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళాడు, మీరు దేవతల్ని విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, ఇది నిజమైనటువంటి దేవుడు కాదు, నిజమైనటువంటి దేవుడు యావే దేవుడు అని సెలవిచ్చాడు ఏలియా ప్రవక్త. అయితే నిజమైనటువంటి దేవుడిని నేను నిరూపిస్తాను అని చెప్పి ఏం చేశాడమ్మా? అక్కడ ఒక ఖందకమును తవ్వి, ఒక గొయ్యను తవ్వి, దాని మీద కట్టెలు పేర్చి, దాని మీద వధించినటువంటి పశుమాంసమును
పచ్చి మాంసమును దాని మీద పెట్టి ఏం చేశాడు, మళ్ళీ 7 కుండలతో నీళ్లు పోసి తడిపేసి, ఇప్పుడు అగ్ని చేత నీ దేవుణ్ణి ప్రార్థన చేయి, నీ దేవుని ప్రార్థన చేసి ఇదిగో మాంసమును దహించమన్నాడు. అప్పుడు ఆ యొక్క బాలు దేవతను ఆరాధించడానికి 400 మంది వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నైవేద్యాలు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు. వారు చేయవలసిన పని అంతా కూడా చేశారు, కానీ ఆ మాంసము దహించబడలేదు. వాళ్ళ వంతు అయిపోయింది. అప్పుడు సాయంత్రం అయిపోయిన తర్వాత ఏలియా అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈరోజు నిజమైనటువంటి దేవుడువు నీవని నేను నిరూపించడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు నిజమైనటువంటి దేవుడువు. ఇదిగో ఆకాశము నుండి అగ్ని రూపంలో వచ్చి ఈ మాంసము దహించమని అక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి ఆకాశంలో ఏమొచ్చిందమ్మా, అగ్ని వచ్చి మాంసమును దహించి వేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఏలియా ప్రవక్త నిజమైన దేవుణ్ణి నిరూపించాడు. 400 మంది ప్రవక్తలను చంపివేశాడు. ఇప్పుడు వెంటనే యెజబెల్ రాణి ఏమంటుందంటే, ఆ ఏలియా ఎక్కడున్నాడో పట్టుకుని చంపేయండి అంది. చంపేయనన్నప్పుడు ఏలి ఎక్కడికి పారిపోయాడమా, అరణ్యంలో దాక్కోవటానికి పారిపోయి కాకులు దూరమైనటువంటి కారడవిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, అక్కడ ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోలెను. ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నాడు. అయ్యా, నన్ను తీసుకోను, ఇక నేను చనిపోవాలనుకుంటున్నా. ఈ యొక్క బయటికి వెళ్తే యెజబెల్ రాణి ఏం చేస్తుంది, చంపేస్తుంది. కాబట్టి నా ప్రాణాలు తీసుకోయని చెప్పి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు, ఈ బాధలిక చాలు, నా ప్రాణమును తీసుకొనము. మా పూర్వుల వలె నేనును జీవములు విడిచెదనని పలికెను. దేవునితో మాట్లాడతాడు, మోకరించి ప్రార్థన చేస్తాడు. మనం కొంతమంది ముసలోళ్ళని మరి సందర్శించినప్పుడు వాళ్ళు చెప్తారు, ఏమంటారు, ఎందుకయ్యా నాకు ఈ బాధలు దేవుడు తీసుకుంటే బాగుండు, ఈ బాధలు పడలేకపోతామంటారు. సరే, మనిషికి బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు మనిషికి వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటి, చనిపోవాలి అని. ఏలియా కూడా ప్రవక్త అయ్యుండి మరి దేవునితో ముఖాముఖి మాట్లాడి ఉండి ఈ బాధలని కూడా భరించలేనటువంటి స్థితిలో ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇక చాలు, ఈ అనుభవించినటువంటి బాధలకి నాకు చాలు. మా పితరుల వలె, మా తల్లిదండ్రుల వలె నేను కూడా ప్రాణాలు విడిస్తాను, నా ప్రాణాలు తీసుకోయా అని చెప్పి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడి చూడండి, అట్లు పలికి చెట్టు కింద పండుకొని నిద్రించెను. అప్పుడు ఒక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపుము అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రవక్తకు ఏమి కావాలో దాన్ని సక్రమంగా ఆయన అందిస్తూ ఉన్నాడు. ఏలియా అరణ్యములో ఉన్నాడు. ఒక రోజంతా కూడా నడుచుకుంటూ లోపలికి కాకులు దూరనటువంటి కారిడోర్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకు ఆకలిగా ఉన్నది. ఇక ఈ బాధలు నేను పడలేను, చనిపోవాలనుకున్న స్థితిలో ఏలియాని నెమ్మదపరుస్తూ ఉన్నాడు దేవుడు. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించకుండా, ఇదిగో నేను చనిపోవాలని అనుకోకుండా ఏం చేయాలి, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏలియాను నిద్రలేపి ఏం చేసి అక్కడ ఈ ఆహారమును భుజించు దేవదూతను పంపించాడు. ఆయన దేవదూతను పంపించి, ఇదిగో నా సేవకుడు, నా ప్రవక్త అక్కడ ఉన్నాడు, నువ్వు తీసుకెళ్లి ఆహారాన్ని అందించమన్నప్పుడు దేవదూత అక్కడ ఏలియా దగ్గర ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం ఏం జరిగిందో చూడమ్మా. నీవు లేచి భుజింపు అని చెప్పింది దేవదూత. ఏలియా లే, నిద్రలే, భుజించు అని చెప్పింది. అప్పుడు ఏలియా ఏం చేశాడమ్మా, అతడు మేల్కొని చుట్టూను పారజోడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతటి నీళ్లను తల పక్కనే కనిపించను. ప్రైజ్ ద లార్డ్. ఏలియా పక్కనే ఏం కనపడిందమ్మా, నిప్పుల మీద కాల్చినటువంటి రొట్టె ఉంది అక్కడ. తర్వాత ముంత నిండా నీళ్లు అక్కడ పెట్టి ఏమంటున్నాడు, ఏలియా ఈ ఆహారాన్ని భుజించు. దేవుడు పంపించినటువంటి ఆహారము, శారీరకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి ఏలియా యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నాడు.
అప్పుడు ఏలి ఏం చేశాడమ్మా? ఆ రొట్టెని తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించను. ఆకలి బాధ తీరింది. తర్వాత ఏం జరిగింది? దేవదూత రెండవ మారు కూడా అతన్ని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలెను సుమా అనెను. ఏలియాకి దేవుడు పంపినటువంటి వర్తమానం, ఏలియా నువ్వు చనిపోతానంటే కుదరదు, నువ్వు చేయవలసినటువంటి పని ఇంకా ఉంది. లేచి, ఇదిగో నిద్ర లేచి నువ్వు ఈ ఆహారాన్ని తిను, మిగిలినటువంటి ఆహారం అంతా కూడా తిను, నువ్వు చాలా దూరము ప్రయాణం చేయాలి. ఎక్కడికి ప్రయాణం చేయాలమ్మా? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏలియా లేచి రొట్టెను తినెను, నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబుకు చేరుకొనెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చినటువంటి ఆహారమును భుజించుట ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆహారమును భుజించుట ద్వారా శక్తిని పొందుకొని, బలమును పొందుకొని ఎన్ని రోజులు ప్రయాణం చేశాడమ్మా? 40 రోజులు ప్రయాణం చేశాడు. చూసారా? దేవుడిచ్చినటువంటి ఆహారం, ఒక రోజు ఆహారం ఇస్తే అది భుజించి ఎంత శక్తిని పొందుకున్నాడో చూడండి. 40 దినముల పాటు ప్రయాణం చేసి అలసట సలసట లేకుండా ఎక్కడికి చేరుకున్నాడు? చేరుకోవలసినటువంటి గమ్యస్థానానికి చేరుకున్నారని ఈరోజు వచనం మనకి మొదటి పట్టణం తెలియజేస్తూ ఉంది. అంటే దేవుడు ఆహారాన్ని అందించుట ద్వారా, ఆ ఆహారాన్ని భుజించుట ద్వారా దేవునికి మనకి ఏం పెరుగుతుందమ్మా? ఒక బంధం పెరుగుతా ఉంది. దేవునికి మనకి ఒక ఆదరణ పెరుగుతా ఉంది. దేవుడు నేను బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు నన్ను పోషించాడు, ఆహారాన్ని ఇచ్చి పోషించాడు, లేచి భుజించమని చెప్పాడు అని చెప్పి ఆహారము భుజించుట ద్వారా ఏం జరుగుతుంది? నువ్వు శక్తిని పొందుకుంటున్నావు. ప్రయాణము, శరీరం అలసట లేకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, దేవుడిచ్చేటువంటి ఆహారమును భుజించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క ఆహారాన్ని భుజించడానికి నువ్వు ఎల్లవేళలా ఆయనకు మరి దగ్గరగా ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. దేవుని యొక్క ఆహారం అంటే దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క ఆహారం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్కు ఆహారమై ఉన్నది. కాబట్టి అందుకనే ఇర్మియా గ్రంథంలో ఆయన అంటాడు, ఇర్మియా ఏమంటాడు? నేను ఈ వాక్కులను, మనం ఏమనుకుంటాం? ఈ వాక్యాలను వింటున్నామంటాం. బైబిల్ గ్రంథాన్ని పఠిస్తున్నాను, ఈ వాక్యాలు నేను వింటున్నాను అంటాం. కానీ ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఈ వాక్యమును నేను భుజిస్తాను. అంటే ఆహారముగా భుజిస్తూ ఉన్నాడు. తన ఆకలిని, ఆహారము భుజించడం ద్వారా ఏం తీరుతుంది? మనకి ఆకలి తీరుతుంది. అవునా? కాబట్టి వాక్యమును భుజించుట ద్వారా నేను ఆకలిని తీర్చుకుంటున్నానని ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్నాడు. నీ ఆత్మీయమైనటువంటి ఆకలిని, ఆదివారము, విశ్రాంతి దినము, దేవుని యొక్క వాక్యము నేను వినాలి అనేటువంటి ఆకలిని నువ్వు తీర్చుకోవటానికి దేవుని సన్నిధికి రావాలి. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్కు నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ వాక్కు నిన్ను ఆదరిస్తుంది, ఆ వాక్కు నీకు సహాయం చేస్తుంది, ఆ వాక్కు నీకు మేలు చేస్తుందని ఈరోజు మొదటి పట్టణం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సువిశేషం మనం చూసినట్లయితే, సువిశేషం చూడమ్మా. సువిశేషములో యోహాను శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు ఏంటది? యూదులు యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనము జ్ఞాపకపరుచుకుందాం. ఏం చెప్పాడు? నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని యేసు చెప్పాను. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుంచి. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆహారమును నేను, అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మానవాళికి ఆహారముగా పంపించాడని మనకు అర్థమవుతాము. కాబట్టి క్రీస్తు ద్వారా అందించినటువంటి ఈ యొక్క వాక్కు లేదా సందేశము లేదా ఈ యొక్క సువార్త లేదా ఈ యొక్క ఉపదేశం అనేది మనందరికీ కూడా జీవాహారమై ఉన్నదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఎవరైతే విశ్వాసముతో స్వీకరిస్తాడో వాడు జీవమును పొందుకుంటాడని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది.
యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారమ్మా? ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? ఆ వాక్యం చదువు అర్థం. చెప్పినందులకు వాళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు? గొణుక్కున్నారంట. మీరు కూడా గొనుక్కుంటారా? గొణుగుతున్నారమ్మా మీరు కూడా? గొణుగుతాం. ఎప్పుడు గొణుగుతాం? ఎక్కువసేపు వాక్యం చెప్తే ఎంతసేపు చెప్తున్నాడు ఏంటి అని గొనుక్కుంటాం. తక్కువసేపు వాక్యం చెప్తే అప్పుడే మొదలేసాడని మనం గొనుక్కుంటాం. అసలు మనం దేనికి గొనుక్కుండా ఉంటాం? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైతే పడిపోయిన స్థితిలోనికి నువ్వు వెళ్ళావో అప్పుడు నీలోంచి బయటపడే లక్షణం గొనుగుడు. నువ్వు అనుకున్నది ఎప్పుడైతే నీకు జరగలేదో నీకు వెంటనే మొదలవుద్ది గొనుగుడు. ఇంట్లో కూడా మనం అనుకున్నటువంటి పని మనకు ఆ సమయానికి జరగకపోతే ఒకటే గొనుగుడు. నేను చెప్తానే ఉన్నా, నిన్ను వెళ్ళమన్నా, ఇక సాధింపులేనమాట గొనుగుడు. ఈ గొనుగుడు అనేది మనిషిలో ఎప్పుడు మొదలవుతుందంటే, విశ్వాసములో నుంచి అవిశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే పడిపోయావో నీకు మొట్టమొదట కనపడేటువంటి లక్షణం ఏంటి? గొనుగుడు. నీకు జ్వరం వచ్చిందనుకో, ఏ లక్షణం కనబడుతుంది? నీకు జ్వరం వచ్చిందనుకోని ఏ లక్షణం కనబడుతుంది? నీకు జ్వరం వచ్చిందని ఎలా తెలుస్తుంది? మాట్లాడరేంటి? వాళ్ళు వేడిగా ఉండగా నీకేమనిపిస్తుంది? జ్వరము వస్తుంది. అట్లాగే నీలో ఎప్పుడైతే గొడుగుడు అనేది నీలో వచ్చిందో నీలో ఏమన్నట్టు? విశ్వాసం నుంచి నువ్వు ఎక్కడ పడిపోయావు? అవిశ్వాసంలోనికి పడిపోయావు. నువ్వు జరగవలసినటువంటి పని ఆ సమయానికి జరగకపోతే నీలో గొణుగుడు మొదలైపోతూ ఉంటుంది. కాబట్టి దేవుడు అసహించుకునేటువంటి వాటిల్లో మొట్టమొదటిది గొణుగుడు. గొణుగుడిని దేవుడు అసహించుకుంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా గొనుక్కుంటున్నారు. ఏమని గొనుక్కుంటున్నారు? ఈయన యోసేపు కుమారుడేగా, మరియమ్మ గారి కుమారుడేగా, మనతో పాటు కలిసి జీవించడం మన ఊరే కదా, మనతో పాటు వడ్రంగి పని చేసేవాళ్ళు కదా, మనకు తెలిసినటువంటి వ్యక్తులే కదా, పరలోకం నుంచి వచ్చాడు అంటాడేంటి? గొనుక్కుంటున్నారంట అందరు. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నిర్గమాకాండము 16వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము ఆయన విన్నాడు. మీరు మా మీద కొనుక్కున్నట్టు మేమెంత వారము అని అనేది. మోషే వారితో, మీరు కడుపారు తిరుటకు సాయంకాలం మాంసములు ఉదయముల రొట్టెను 50 మీకు ఇచ్చును. మీరు ఆయన మీద మోపిన నెరములన్నీయు ఆయనకు వినిపించినవి. మీరు మా మీద కాక ఆయన మీద కొనుక్కుంటున్నారు. మేము ఏపాటి వారము అని మోషే అహరోనుతో, మీరు 50 సన్నిధికి రండు. ఆయన మీరు మోపుచున్న నేరములు విను అని ఇశ్రాయేలు సమాజము నాకల్లా చెప్పుము అని అనేది. దేవుడు ఈ వచనాలు 7 నుంచి 9 వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలు జనాలకి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఈ ఆహారాన్ని తింటూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? గొనుక్కుంటున్నారంట. గొనుగుడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీ గొనుగుడును నేను వింటిని, మీ గొనుగుడును నేను వింటిని అని చెప్పి మోషేతో అంటున్నాడు. వాళ్ళు గొనుక్కుంటున్నారు, ఆ గొనుగుడు నేను విన్నాను, కాబట్టి వారి మీదకి ఆ గొనుగుడును బట్టి వారి మీదకి ఒక శిక్షణ నేను విధిస్తూ ఉన్నానని దేవుడు వాక్యంలో మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 10వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు సమాజముతో మోషే చెప్పమన్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూసిరి. వారికి 50 తేజస్సు మేఘము కనపడెను.
కాబట్టి ఇక్కడ వాక్యములో దేవుడు తెలియదు, మీ సణుగుడు నేను వింటిని. ఆ సణుగుడు విన్న తర్వాత దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుంది. ఆ ఉగ్రత ఎలా ఉంటుందంటే, ఈ ఎడారిలో మీరందరేంటి చల్లాచెదురై మరణించెదరు, ఈ ఎడారిలోనే మీరు చద్దురు అని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. గొణుగుడంటే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. దేవుని విషయంలో, ఆ యొక్క మోషే ప్రవక్త విషయంలో వారి గొణిగినటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మీరు గొణిగినటువంటి విషయాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను, దానికి తగినటువంటి శిక్షణ మీకు ఇస్తానంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము చూడము. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 34వ వచనం. మీ గొణుగుడు విని యావే మండిపడెను. దేవునికి కోపం వచ్చేది ఏంటంట? గొణుగుడు. మరి మనం గొణుగాలా మానేయాలా? ఏ విషయంలో అయినా సరే మనం ఏం చేయాలి? గొణగకూడదు. గొణగడం అంటే దూషించడమే. దేవుడు అంటే నరచండి, మీ గొణుగుడు విని యావే మండిపడెను. దేవునికి కోపం వచ్చింది అంటే నీ పక్కోడు వినకపోవచ్చు, నీ దూరంగా అట్లా దూరంగా ఉన్నవాడు వినకపోవచ్చు, కానీ నీ గొణుగుడును ఎవరంటున్నారు? దేవుడింటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ గొణుగుడును నేను విన్నాను. తర్వాత, ఈ దుర్మార్గపు తరములో ఒక్కడును పితరులకు నేను వాగ్దానము చేసిన సారవంతమైన నేలపై అడుగు పెట్టజాలడు. చూసారా, నేను ఈ యొక్క ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తానన్నాను? బందీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు? కానాను దేశానికి తీసుకుని వెళ్తానన్నాడు. ఎదుగో మీ గొణుగుడు నేను విన్నాను కాబట్టి మీ పితరులకు నేను, మీ పాత తల్లిదండ్రులకు నేను వాగ్దానం చేశాను కదా, నీ దేశానికి తీసుకెళ్తానని చెప్పాను కదా. ఈ గొణుగుడు విన్న తర్వాత మీలో ఒక్కడు కూడా మీ యొక్క సొంత దేశానికి తిరిగి వెళ్ళరు, అంటే పరలోకమునకు వెళ్ళరు. వెళ్ళకుండా ఏమవుతారు? తర్వాత వాక్యాలు చూడండి. ఎవరు చేరుకుంటారంట? కాలేబు ఒక్కడే వెళ్తాడంట. దేవుడు చెప్తున్నాడు, ఎంతమంది జనం ఉంటే మీరు గొణుక్కుంటున్నారు కాబట్టి, మీ గొణుగుడు నేను విన్నాను కాబట్టి మీరు చేరవలసిన గమ్యానికి మీరు ఎవ్వరు కూడా చేరరు. ఒక కాలేబు మాత్రమే వెళ్తాడు. ఏ కాలేబు మాత్రమే ఎందుకు వెళ్తాడు అని చూస్తే ఆ వాక్యంలో ఎందుకు చూడండి. అతను నా పట్ల విశ్వాసము చూపెను కనుక కాలేబు వేగు చూచిన దేశమును అతనికి అతని వంశములకును ఇచ్చదనని ఒట్టు పెట్టుకొనెను. దేవుడు ఏమంటున్నాడు? అతడు గొనగల, అతడు విశ్వాసంతో నిండి ఉన్నాడు కాబట్టి అతని వంశీయులు అంటే తన కుటుంబ సభ్యులు వారిని మాత్రమే ఆ గమ్యం వరకు చేరుకుంటారు. మీరు గొణిగినటువంటి మీరందరూ కూడా చేరరు. చేరకపోతే చేరపోయేమలే, ఏమవుతామంట మనం? తర్వాత వచనాలు చదువు. 37వ వచనం. మీ కార్యముల వలన ప్రభువు నా మీద కూడా బెరుచుకొని పడి నీవు ఆ భూమిని చేరజాలవు సుమా. చాలు. ఇక్కడ ఈ వాక్యాలను బట్టి మనం చూసినట్లయితే గొణుగుడు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే అనే సువిశేషములో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేశారంట? గొణిగారంట. గొణిగినటువంటి వాడికి శిక్ష తప్పనిసరిగా ఉందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. లూకా శుభవార్త 5వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను సణుగుకొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా దీన్ని త్రాగుచున్నారు ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు
కదా హృదయ పరివర్తన పొందుటకై పాపులను పిలువచ్చుని గాని నీతిమంతులను పిలువటకు రాలేదని ప్రభువు సమాధానం ఇచ్చను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాటను చూడ 30వ వచనంలో స్పష్టంగా ఉంది. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సణుగు కొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తినుచున్నారని యేసు ప్రభుని అడిగారు. వాళ్ళు సణుగుతున్నారు, గొడుగుతున్నారు. యేసు ప్రభు ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? సుంకర దగ్గరికి వచ్చాడు. సుంకరుల దగ్గరికి వచ్చాడంటే పాపులు, లేదా ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే పాపులతో కూర్చుని ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. పాపులతో కలిసి తిరుగుతూ ఉన్నాడు. పాపులతో కలిసి అక్కడ భోజన బంతిలో కూర్చుని వారికి భోజనం చేస్తూ అనేక విషయాలను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి వారు, మనం కూడా అనుకుంటా ఉంటాం, కొంతమంది ఒక వ్యక్తులు ఎవరన్నా అక్కడ మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ కూర్చుని గొణుగుతూ ఉంటాం. ఏం గొణుగుతారు చెప్పండి? మీరు ఎప్పుడైనా గొణిగింది చెప్పండి, మీరు చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. మీరు ఎప్పుడైనా గొణిగారా? అదన్నా ఒప్పుకుంటారా? గొణిగారు. ఇద్దరు మనుషులు అక్కడ మాట్లాడుకుంటున్నారు అనుకోండి అని ఇక్కడ అనుకోండి. ఇంకా ఏంటి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు? నీకెందుకు అసలు వాళ్ళిద్దరు అని వీళ్ళిద్దరు చెవులో కనుక్కుంటున్నారు. ఇట్లా రకరకాలైన, అది చూడు అక్కడ ఏదో మాట్లాడుతుంది, ఇది చూడు అదేదో అక్కడ మాట్లాడుతుంది, గొణుగుడు. ఇదెవరంటారట? నీ హృదయము పరివర్తన కలిగినటువంటి హృదయం అయి ఉండాలి. నీ గొనుగుడును సనుగుడును దేవుడు ఆలకిస్తాడు. యేసు ప్రభు పాపుల దగ్గర కూర్చున్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. వీళ్ళకి ఎందుకు? సుంకరులను ఇక్కడ ఉన్నారు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం, వీళ్ళకి ఎందుకు అని వీళ్ళు గొనుక్కుంటున్నారు. ఎవరన్నారు? అది యేసు ప్రభు విన్నాడు. మీ సనుగుడును గొనుగుడును నేను విన్నాను. అయితే ప్రభు ఏం చెప్పాడు? సమాధానం ఏం చెప్పాడమ్మా? వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా. జ్వరం వచ్చినోడికే డాక్టర్ అవసరం. వీళ్ళు వ్యాధితో ఉన్నారు, పాపం అనేటువంటి వ్యాధితో ఉన్నారు. అందుకనే నేను వారితో కలిసి భోజనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడమ్మా? నశించిపోయిన దానిని వెతకి రక్షించడం కోసం ఈ లోకంలోనికి నేను వచ్చి ఉన్నాను. వారు నశిస్తూ ఉన్నారు, పాపములో ఉన్నారు, తెలుసో తెలియకో వారి పాపములో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి నేను వారితో కలిసి భుజిస్తాను, మాట్లాడతాను, ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే అని ప్రభు చెప్తూ ఉంటే అది నమ్మకుండా వాళ్ళు ఏం చేస్తున్నారట? గొణుగుతూ ఉన్నారట. సంఖ్యాకాండంలో ఒక వాక్యం చూద్దాం. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఒక మాట చక్కగా రాయబడి ఉంది. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 26వ వచనం. యావే మోషే అహరోనులతో ఇట్లా నేను ఈ దుష్టులు నా మీద ఎంత కాలము గొణుగుకుందరు, వారు గొణుగుడు విని నా చెవులు చిల్లులు పడుచున్నవి, మీరు వారితో ఇట్లు చెప్పుడు. నేను సజీవుడనట ఎంత నిక్కమో అంత నిక్కముగా మీ మాటలకు తగినట్లే మేము దండిస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోండి. శిక్ష, శాపం వస్తుంది. యావే మోషే అహరోనులతో చెప్తున్నాడు ఈ మాటలు. మోషే అహరోనులు అక్కడ ఉంటే వారితో చెప్తున్నాడు, ఈ దుష్టులు నా మీద ఎంతకాలము గొణుగుదురు. దేవుడు విని మోషే అహరోనులతో మాట్లాడుతుంది. ఎంతకాలం గొణుగుతారు వీళ్ళు? వీళ్ళకి ఆకలిస్తే అన్నం పెట్టాను, దప్పికైతే నీరిచ్చాను, ఎండొస్తే మేఘం ఇచ్చాను, చీకటిగా ఉంటే అగ్నిస్తంభం ఇచ్చాను, అన్ని విధాలుగా నడిపించుకుంటూ వెళుతూ ఉన్నాను, తన సొంత దేశానికి తీసుకెళ్తున్నాను, బానిసత్వం నుండి విడుదల కలగ చేస్తున్నాను. వీళ్ళు నా మీద ఎందుకు గొణుగుతూ ఉన్నారు?
ఇన్ని మేలులు చేసిన నా మీద ఎంతకాలం వీళ్ళు గొనుగుతారు? కాబట్టి వీడికి ఏం చేయాలి? విని 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 నా చెవులు ఏమైపోతున్నాయేమా, చిల్లులు పడిపోతున్నాయి. కాబట్టి వీరి మీదకి శిక్షిస్తాను, నువ్వు వెళ్ళి చెప్పమన్నాడు. చెప్తే ఏం జరిగింది? ప్రభువుడైన నేను చెప్పుచున్నాను వినుడు, మీరు చత్తురు, మీ కళేబరములు ఈ ఎడారిలో చిందరబందరగా కూలిపడును. మీరు నా మీద గొణిగితిరి, కావున మీలో 20 ఏండ్లకు పైబడిన వాడు ఎవ్వడను ఆ నేలను, యవనస్తుల దగ్గర నుంచి మొత్తం 20 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ కూడా ఈ ఎడారిలోనే చంపేస్తాను అన్నాడు. మీ యొక్క శరీరములు ఏమైపోతాయి అంటే ఎడారిలో చిందరబందరగా అయిపోతాయి. మీరేలా గొణుగుచున్నారు అని చెప్పి దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. కాబట్టి పరలోకము నుండి దిగినటువంటి ఆహారమును నేనే అని యేసు ప్రభు చెప్తూ ఉంటే ఏం చేయాలి? మరి నమ్మి విశ్వసించాలి. నువ్వు అదే నీ విశ్వాసం. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని పట్ల మరి ఎప్పుడైతే నువ్వు గొణుగుతూ ఉన్నావో అప్పుడు నువ్వు అవిశ్వాసంలోనికి పడిపోయినట్టు వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. 36వ వచనం చదువమ్మా. మోషే మీద గొణిగిరి. ఈ గ్రంథం అంతా కూడా ఈ ప్రజలు ఎవరెవరి మీద గొణిగారో అవన్నీ కూడా దేవుడు ఆలకించి వారి మీద శిక్షను రక్షిస్తూ ఉన్నాడని ఈ యొక్క వాక్యం మనకి ఈరోజు తెలియజేస్తా ఉంది. కాబట్టి సువిశేషంలోకి రండి. సువిశేషంలోకి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుంచి వచ్చినటువంటి ఆహారమునని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, సువిశేషము యోహాను శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనం. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమునని యేసు చెప్పినందుకు వాడు గొణుగుకొనిది. కాబట్టి గొనుగుడు అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఒకవేళ అలాంటి లక్షణం మనలో ఉన్నట్లయితే గురువుల ఎడల, ఉపదేశకుల ఎడల, సేవకుల ఎడల, మరి వాక్యం ఎడల, దేవుని ఎడల అనేక విధాలుగా మనం గొణుక్కున్నట్లయితే అది ఎవరంటారో దేవుడు వింటాడు. తగినటువంటి శాపమును, శిక్షను మనం పొందుకుంటామని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. తర్వాత చూసినట్లయితే చూడమ్మా, 45వ వచనం చూడమ్మా. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడినది. కనుక తండ్రి వలన నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు, దేవుని వద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక చోట శిష్యులను సమావేశం వచ్చినప్పుడు అప్పుడు అడుగుతాడు. యేసు ప్రభు శిష్యులను పిలిచి అడుగుతాడు, ఈ ప్రజలందరూ నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. వాళ్ళు ఏం చెప్తారమ్మా? ఏమని చెప్పారు వాళ్ళు? విని వదిలేస్తున్నారా? విని వదిలేస్తున్నారు. యేసు చాలాసార్లు మనం ఈ వాక్యాలు విన్నాం. యేసు ప్రభువు శిష్యులందరూ కూడా ఒకసారి సమావేశమైనప్పుడు యేసు ప్రభు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, అయ్యా ఈ ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అంటాడు. అప్పుడు అందులో వాళ్ళు అంటారు, ఎస్ చెప్పమ్మా, నువ్వు ఒక ప్రవక్తవని కొందరు అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది నువ్వు ఒక ప్రవక్త అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారా? ఓకే, పక్కన పెట్టండి. అది పేతురు నువ్వేమనుకుంటున్నావో చెప్పు అన్నాడు. వ్యక్తిగతంగా అడిగాడు, నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభువే నిన్ను అడిగితే నువ్వే చెప్తావు. నా గురించి నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావమ్మా నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? వాళ్ళు చెప్పారు, ఏలీ అన్నారు, యోహాన్ అన్నారు,
ప్రవక్త అన్నారు, అది చెప్పారు. పేతురు గారిని అడుగుతున్నప్పుడు, సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టి నువ్వేమనుకుంటున్నావో చెప్పు పేతురు అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు పేతురు? నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. ఎవరంట? అయ్యా నువ్వు దేవుని యొక్క కుమారుడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఈ విషయాన్ని నీకు తెలియచేసినది నీ శరీర రక్త మాంసములు కాదు, నా తండ్రి అయినటువంటి దేవుడు నీకు చెప్తేనే నువ్వు ఆ మాటనే చెప్పగలిగావు. నీ సొంత తెలివి, నీ సొంత జ్ఞానంతో నువ్వు ఈ మాట చెప్పలేదు. అందుకనే వాక్యంలో ఇక్కడ వ్రాయబడి ఉన్న చూడండి, అక్కడ వాక్యం ఏమంటున్నది? నన్ను పంపిన తండ్రిని ఆకర్షించిననే తప్ప ఎవడునో నా యొద్దకు రాలేదు. తండ్రి యొక్క దీవెన ఉంటేనే మన కుమారుని దగ్గరికి మనము రాగలుగుతాం. పేతురు అన్నప్పుడు అదే చెప్తాడు ఆయన, నా తండ్రి నీకు ఆజ్ఞ ఇవ్వబట్టే, నా తండ్రి నీకు తెలియచేయబట్టే నేను దేవుని యొక్క కుమారుడని నువ్వు చెప్పగలిగావు. నీ శరీర రక్త మాంసాలు అంటే నీ సొంత తెలివితేటలు కాదు అని చెప్పి అక్కడ వాక్యంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా వాక్యంలో నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఒక ఆయన వచ్చేసి ప్రభు దగ్గర అంటాడు, అయ్యా తండ్రి దేవుని నాకు చూపించు అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? నువ్వు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేయి, తండ్రి దేవుడు కనపడతాడన్నాడా? అనలేదు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే. ఎందుకంటే నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను, నాలో తండ్రి ఉన్నాడు, తండ్రి నాలో ఉన్నాడు. కాబట్టి నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని కుమారుని విశ్వసించినటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుతానన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకి సమస్తమైనటువంటి వాటి మీద అధికారాన్ని ఇచ్చి ఈ లోకంలోనికి పంపించున్నాడు. కాబట్టి ఆయన అందుకని ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. తర్వాత 48వ జీవాహారమును. ఏమాహారమ్మా? జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. ఈ స్వార్థ పట్టణములో ప్రభు మనకి పలుకుతూ ఉన్నాడు. భౌతిక జీవితానికి మరి ఆహారం ఎంతో అవసరమైనది. క్రీస్తు ఈ లోకములో మానవ జీవితానికి కూడా ఎంతో అవసరమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. కాబట్టి ఈ యొక్క ఆహారం గురించి మనం ధ్యానం చేసినట్లయితే మరి యొక్క 50వ వచనం చదువుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము దీనిని భుజింపుడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగినటువంటి ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఏ ఆహారం అంటవది? ఏ ఆహారం అది? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారము. దీనిని ఎవడన్నా భుజించిన ఎడల నిరంతరము కూడా జీవిస్తాడు. మరణించలేని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. తర్వాత చదువు. ఈ లోకములో జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమని అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మీ పితరులు ఏం తిన్నారు? ఏం తిన్నారమ్మా? చూసాంగా మనం ఇప్పుడు మొదటి పట్టణంలో చూసినప్పుడు లేదా నిర్గమకాండములో మనం చూసినప్పుడు మీ పితరులు ఏం తిన్నారు? ఎడారిలో మన్నాను తిన్నారు. మన్నా దేనికి సాదృశ్యముగా ఉన్నది? మన్నా అనేది ఏంటిదమ్మా? మన్నా అనేది ఏంటిది? దేనికి ఇచ్చాడు మన్నా? ఆహారమే. దేనికి ఇచ్చాడు? ఆకలిని తీర్చడానికి శారీరకమైనటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి, ఆకాశము నుండి వచ్చింది. మరి క్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచే వచ్చాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము
16వ వచనం మనం చూసినట్లయితే, మన్నా అనేది దేవుడు భుజించటానికి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆహారము. మీరు తినుటకై దేవుడిచ్చినటువంటి ఆహారము ఇదియే. మోషే చెప్తున్నాడు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఈ మన్నా ఏమిటనుకుంటున్నావు? దేవుడిచ్చినటువంటి ఆహారము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములో నుంచి వచ్చింది. కాబట్టి ఇది నేల మీద కనిపించినటువంటి ఆహారం. పరలోకం నుంచి వచ్చి ఎక్కడ పడిందమ్మా? అది నేల మీద పడింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకం నుంచి వచ్చి ఎక్కడున్నాడు? నేల మీద మానవ రూపములో నివసించినటువంటి వ్యక్తి. పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారమును నేనే. జీవంగల దేవుని స్తుతించుదాం, నిత్య జీవమిచ్చే దేవుని స్తుతించుదాం. జీవంగల దేవుని స్తుతించుదాం, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదాం. స్తుతించుదాం, స్తుతించుదాం. హల్లెలూయా గీతాలతో స్తుతించుదాం, హల్లెలూయా గీతాలతో స్తుతించుదాం. జీవంగల దేవుని, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదాం. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారం. ఇక్కడ మీ పితరులు మన్నాను భుజించారు, మీరు దేన్ని భుజిస్తున్నారు? జీవము కలిగినటువంటి ఆహారము, క్రీస్తు యొక్క శరీర రక్తాలను మీరు భుజిస్తూ ఉన్నారు. మన్నా పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము, క్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము. 31వ వచనం చదువమ్మా. 16 నిర్గమాకాండము 16వ అధ్యాయం 31వ వచనం. మన్నా అనేటువంటి పేరును పెట్టారు. ఇది తెల్లగా ఉంటుంది. చాలు. మన్నా ఏ రంగులో ఉందమ్మా? తెల్లగా ఉంది. ఆకాశం పరలోకముల నుంచి వచ్చినటువంటి మన్నా ఏ రంగులో ఉంది? తెల్లగా ఉంది. క్రీస్తు శరీర రక్తాలని మనం ఏ రూపంలో స్వీకరిస్తున్నాం? అప్పము రూపంలో స్వీకరిస్తూ ఉన్నాం. అప్పము ఏ రకంగా ఉంది? తెల్లగా ఉంది. అంటే మన్నా తెల్లగా ఉంది, అప్పము కూడా తెల్లగా ఉంది. ఈ తెలుపు దేనికి గుర్తుగా ఉందంటే, దేనికి గుర్తమ్మా? పవిత్రతకు గుర్తుగా ఉంది. అంటే దివ్య సత్ప్రసాదము పవిత్రతకు గుర్తుగా పరిశుద్ధతను మనకి తెలియజేస్తా ఉంది. పూర్వము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాక పూర్వమే మన్నాకి సాదృశ్యముగా యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపించి ఉన్నాడు. మన్నా దివ్య సత్ప్రసాదం, మన్నా యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మన్నానంగానే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము, యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారం. మన్నాలో జీవము లేదు, ఆహారం రూపంలో వచ్చి ఉంది, దాన్ని భుజించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఆహారం ఎలాంటిది? అది జీవము కలిగినటువంటి ఆహారం అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 14వ వచనం చదువుము. నిర్గమాకాండం చాలు. ఇక్కడ మన్నా ఏ ఆకారంలో ఉంది? పొగమంచు వలె సన్నని ఆకారంలో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే రౌండ్ షేప్డ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో రౌండ్ షేప్డ్. రౌండ్ అంటే ఏంటి? గుండ్రముగా ఉంది. కాబట్టి ఇక్కడ మన్నా యొక్క ఆకారము గుండ్రముగా ఉంది అని తెలియచేయబడుతుంది. అప్పం యొక్క ఆకారం ఎలా ఉంటుంది? గుండ్రముగా ఉంటుంది. అవునా? అవునా? గుండ్రముగా ఉంటుంది. కాబట్టి ఈ గుండ్రముగా, ఈ రౌండ్ షేప్గా ఉంది. కాబట్టి ఈ రౌండ్ షేప్గానే ఎందుకు ఉంది? ఇలా ఉంటే బాగుండేది కదా, లేదా ఇలా ఉంటే బాగుండేది కదా. ఆ రోజు మన్నా కూడా రౌండ్గానే ఉంది. రౌండ్ షేప్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. గుండ్రముగా ఉంది. తెలుగులోకి వచ్చేసరికి నూగులాగా, మంచులాగా కప్పబడి ఉంది అనేది. మరి అప్పము కూడా ఏ రూపంలో ఉంది? గుండ్రముగా ఉంది. గుండ్రముగానే ఎందుకుంది? ఇది దేవునికి సాదృశ్యమని మనం వాక్యం మనకి బోధిస్తుంది. దేవునికి సాదృశ్యముగా ఉంది. ఎలా సాదృశ్యం అంటే, ఒక గుండ్రం ఉంది, అప్పం ఉంది కదా. ఈ అప్పముకి మొదలెక్కడ? మాట్లాడండి. ఎలా ఉందనుకోండి, ఇటు మొదలై ఇటు మొదలై ఇటు మొదలై ఇటు వచ్చిందన్న. ఇది ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. దీనికి మొదలు ఎక్కడ? తెలియదు.
అంటే గ్రంథం ఏం చెప్తుందంటే ఆదియు అంతము దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆల్ఫా ఒమేగా నేనే, ఆది నేనే, అంతము నేనే. ఈ కప్పములో ఇక్కడ అనుకుందాం, మొదలు మనం ఇక్కడ అనుకుందాం. ఇక్కడ బయలుదేరితే తిరిగి తిరిగి ఎక్కడికి రావాలి? పోనీ ఇది కాదు, ఇక్కడ అనుకుందాం, ఇటు పక్క అనుకుందాం. ఇక్కడ మొదలయ్యామనుకోండి, తిరిగి తిరిగి ఎక్కడికి రావాలి? ఎక్కడికే రావాలి. ఆదియు అంతము అంతా కూడా వృత్తములోనే ఉంది. కాబట్టి అప్పం అనేది ఇక్కడ మన్నా గుండ్రముగా ఉంది, అప్పము గుండ్రముగా ఉంది. మన్నాకి యొక్క దివ్య ప్రసాదానికి ఉన్నటువంటి వ్యత్యాసము గ్రంథం మనకి ఈరోజు తెలియజేస్తాం. మీ పితరులైతే మన్నాను భుజించారు, అంటే దేవుని యొక్క ఆహారం. మనమైతే దివ్య ప్రసాదం స్వీకరిస్తున్నాం. దివ్య ప్రసాదం అంటే మనం కూడా పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారం అనే విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలి. 13వ వచనం చదువుమా. పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మివేశాను. పొగమంచు అంతయు పోయిన తర్వాత నేల మీద మన్నా కనపడేను. మన్నా ఎప్పుడు కనపడిందమ్మా? ఎప్పుడు కనపడింది? ఏ సమయంలో? పొద్దుట పడబడి. పొద్దుటే మన్నా ఉంది అంటే అది ఎప్పుడు పడింది? రాత్రి పడింది. రాత్రి పడింది. రాత్రి మన్నా దేవుడు రేపు ఉదయానికి కావలసినటువంటి ఆహారమును ఎప్పుడు కురిపించాడు? రాత్రి కురిపించాడు. వీళ్ళు లేచేసరికి దేవుడు రాత్రి వేళలో మన్నాను ప్రసాదించను. ఉదయం లేచేసరికి ఆ పొగమంచంతా పోయిన తర్వాత నేల మీద మన్నా ఉన్న దాన్ని పోగు చేసుకున్న వాళ్ళు ఆహారంగా ఆకలి తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చాడు ఈ లోకంలోనికి? కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చాడు ఈ లోకంలోనికి? పండగ చేస్తున్నారుగా. ఎప్పుడు వచ్చాడు? రాత్రి వేళ. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడు? రాత్రి వేళ పుట్టాడు, చీకటిలో. మన్నా ఎప్పుడు వచ్చింది ఈ లోకంలోనికి? రాత్రి వేళే. యేసుక్రీస్తు ప్రభువు దివ్య ప్రసాదం అనేది స్థాపించడానికి జీవము కలిగినటువంటి ఆహారం ఎప్పుడు వచ్చింది? రాత్రి వేళ వచ్చింది. కాబట్టి మన్నా దివ్య ప్రసాదము ఒకటే పోలికగా ఉన్నాయి. కాబట్టి ఇది జీవము కలిగినటువంటి ఆహారము క్రీస్తు ప్రభు అని మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నిర్మాకాండములో 15వ వచనం చదువు. 15వ వచనం. దానిని చూచి అది ఏమో తెలియక ఇశ్రాయేలు ప్రజలు ఇది ఏమి అని ఒకరినొకరు చూసారా? నేల మీదకి ఆ మన్నా వచ్చి పడింది. పడిన తర్వాత ఆ ప్రజలకి అది ఏమిటో అర్థం కాల. ఇదేంటి, ఎలా ఉంది, ఇలా తెల్లగా ఉంది, మంచులాగా ఉంది, ఎలా ఉంది, ఏంటిది అసలు ఇది అని చెప్పి వాళ్ళు తెలియనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు మోషే ఏం చెప్పాడమ్మా? మోషే వారితో మీరు తినుటకై దేవుడిచ్చినటువంటి ఆహారము ఇదియే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా? మన్నా దేవుడు భోజనాన్ని పంపిస్తే, తండ్రి అయినటువంటి దేవుడు భోజనాన్ని భూలోకంలోనికి పంపిస్తే అది ఏంటో వాళ్ళకి అర్థం కాల. ఇదేంటి, ఎలా ఉంది అని వాళ్ళు అన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన ఏం చేశారు? తిరస్కరించారు. ఈయన ఎవరో తెలియల. ఈయన యోసేపు కుమారుడే కదా, మరియమ్మ కుమారుడే కదా, మన ఇంటి పక్కన ఇల్లే కదా, మనతో పాటే పని చేస్తున్నాడు కదా. చదువుకున్నాం కింద అక్కడ మనం. ఈయన పరలోకం నుంచి వచ్చాడంటాడేంటి అంటే ఈయన ఎవరో వీరికి కూడా తెలియల. అంటే మన్నాని, ఆ రోజు పరలోకం నుంచి వచ్చిన మన్నాని వారు ఏ విధముగా తెలుసుకోలేకపోయారో, తెలియలేదు. అలాగే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకములకు వచ్చినా సరే ఎవరో కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రభువును తిరస్కరించారు, ప్రభువును ఆమోదించలేదు. కనీసం ఆమె క్రీస్తు పుట్టడానికి ఒక స్థలాన్ని కూడా ఎవరో ఇవ్వలేదు, త్రోసిపుచ్చారు. వీరు కూడా తెలియనటువంటి స్థితిలోనే ఉన్నారు. 17వ వచనం చదువు. ఇశ్రాయేలీలు మోషే చెప్పినట్లే చేసిరి.
వారిలో కొందరు ఎక్కువగా మరికొందరు తక్కువగా ప్రోత్సహించుకునేది. చూసారా, మొన్న మోషే చెప్పాడు ప్రజలకి, అయా దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆహారం పడుతుంది, మీకు ఎవరికి ఎంత కావాలో అంత మీరు తీసుకుని భుజించండి, ఎక్కువగా తీసుకోవద్దు, తక్కువగా కూడా తీసుకోవద్దు, మీరు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి అని మోషే దేవుడు పలికినటువంటి మాటలను చెప్పాడు. దేవుడు ఏం చేశాడంటే మోషేతో మాట్లాడాడు, మోషే నేను మన్నా ఆహారాన్ని కురిపిస్తున్నాను, ఎవరికి ఎంత కావాలో అంతా తీసుకోమను అని చెప్పి, ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు, ఒక కొలత, ఒక మానికడు అనుకోండి, ఒక మానికడు తీసుకోండి అని చెప్పి మోషేతో చెప్పాడు. మోషేని చెప్పాడు. విన్న తర్వాత ఏం చేశారమ్మా, తాము ప్రోత్సహించుకున్న దానిని ఆ మానవుడికి ఆశ ఎక్కువ, మానవుడికి ఆశ ఎక్కువ. పోగు చేసేసుకున్నారు మన్నాని. ఎందుకని? ఎక్కువ రేపు వస్తుందో రాదు, ఇవాళ ఆహారం ఇచ్చాడు, రేపు ఇస్తాడో ఇవ్వడో, ఆయన మనకు కనబడతలేదు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇవాళ వచ్చింది కాబట్టి అది బాగా అంత పోగు చేసేసుకుని మనం ఒక చోట దాచుకుంటే ఏం చేయొచ్చు, రేపు తినొచ్చు, ఎల్లుండి తినొచ్చు అనేటువంటి ఆశతో వీళ్ళు ఏం చేస్తున్నారు, పోగు చేసేసుకుంటున్నారు. కానీ దేవుడు మోషేతో ఏం చెప్పాడు, ఎంత కావాలో అంతే పోగు తీసుకోండి అని చెప్పాడు. ఆ మాట వినకుండా మానవుడు అత్యాశతో పోగు చేసేసుకున్నాడు. మొత్తం పోగు చేసేసుకుంటే గుట్టలుగా పోగు చేసుకున్నాడు. చివరికి ఏం మిగిలిందమ్మా, ఎక్కువ పోగు చేసుకున్న వాడి దగ్గర ఆవిరైపోయి ఎంత ఉండాలో అంతే ఉందంట, తక్కువ పోగు చేసుకున్న వాడి దగ్గర ఎంత కావాలో అంతే ఉందంట. దేవుడు ఆజ్ఞ ప్రకారము అంతవరకే ఉంది. నువ్వు ఎక్కువ పోగు చేసుకున్నా అది నీ దగ్గర ఉండలా. అర్థమైందా? తర్వాత వాక్యాలు చదవం. 17వ వాక్యం, 18వ వాక్యం. తాను పోగు చేసుకున్న దానిని వారు మానికతో కొలిసినప్పుడు ఎక్కువగా సమకూర్చుకున్న వానిని ఎక్కువగా మిగలలేదండి. ఎంత పోసినా మానికే నిండిందంట. తక్కువగా పోగు చేసుకున్నవాడు ఆ మానికలోకి వస్తే తక్కువైనా సరే ఆ మానిక నిండిందంట. ఎవనికి ఎంత కావాలినో అంతా పోగు చేసుకున్నట్లు వారికి, అంటే దేవుడు ఆజ్ఞ ఏంటంటే నీకు ఎంత కావాలో అంతే పోగు చేసుకో, దేవుడు చెప్పింది మనం వినాలి అన్నప్పుడు పోగు చేసుకున్నారు. తర్వాత మోషే వారితో అది ఇంకో మాట చెప్పాడు మోషే. ప్రజలకు ఏం చెప్పాడు, మీరు పోగు చేసుకున్నారు కదా, మన్నాన్ని పోగు చేసుకున్నారు కదా, మానిక నిండా వచ్చింది కదా, ఎక్కువ పోగు చేసినాడు కూడా మానికైంది, తక్కువ పోగు చేసినాడు కూడా కొలిస్తే మానికైంది, మీరు పోగు చేసుకున్న ఆహారాన్ని ఈరోజు తినేయండి, రేపటికి ఎవరు కూడా ఆహారాన్ని ఉంచుకోవద్దు, దేవుని యొక్క ఆజ్ఞ ఇది అని చెప్పాడు. ఎన్నో వచనం అది? 19వ వచనంలో ఉంది. చూడండి అక్కడ 16, 19వ వచనం. రేపటికి ఎవ్వడు కూడా ఉంచుకోవద్దని చెప్తే కొంతమంది ఏం చేస్తారమ్మా, వారిలో కొందరు మోషే మాటలు వినరైది వినకుండా మరునాటికి కొంత దాచుకున్నారంట. ఏమైంది? పురుగు పట్టి కంపు కొట్టేసి. ఒక్క నిమిషం, నాకు సమయం ఇవ్వు. మీరు ఎంత పోగు చేసుకోవాలి అంత పోగు చేసుకోండి అన్నప్పుడు ఎక్కువ పోగు చేస్తారు. మానవుడికి ఆశ ఎక్కువ, పోగు చేస్తాడు. పోగు చేస్తే అది మానికలో కొలిస్తే ఏమైందమ్మా, ఎంత పోగు చేసినా అది ఎంత అయింది, మానిక అయింది. ఒకవేళ తక్కువ పోగు చేస్తున్నవాడు ఇక్కడ మానిక నేను దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. ఒక మాట చెప్పాడు మళ్ళీ, మీరు ఎవరు దీని రేపటికి ఉంచుకోవద్దు, ఇది మీరు చక్కగా సంతృప్తిగా భుజించండి అని ఇచ్చాడు. మన్నాన్ని ఇస్తే కొంతమంది ఏం చేస్తారు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆడు ఏం చేశారు, కొంత దాచుకున్నాడు, కొంత తిన్నారు. రేపటికి అది ఏమైపోయిందమ్మా, కంపు కొట్టేసి వాసన వచ్చేసి తినటానికి పని చేయాలి. ఓహో, రేపటికి దేవుని యొక్క మాటను మనము జవదాటాం కాబట్టి ఇది పని చేయలేదు. తరువాత వచనాలకు మనం వెళ్ళినట్లయితే 20వ వచనంలోకి వెళ్ళినట్లయితే కంపు కొట్టాను.
రెట్టింపు తిండి సమకూర్చుకునేది. 6వ రోజున, ఎన్నో రోజమ్మా? 6వ రోజున దేవుడు మరలా మోషేతో చెప్పాడు. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఆ శనివారం నాడు దేవుడు ఏమి సెలవిచ్చాడంటే, ఈ రోజు మీరు ఎన్ని తీసుకోవాలి? 2 మానికలు తీసుకోండి. మొన్న ఏం చెప్పాడు? ఇప్పుడు ఎందుకు 2 మానికలు అన్నాడు? ఆదివారం వచ్చింది. తర్వాత రోజు ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, రేపు ఆదివారం కాబట్టి, విశ్రాంతి దినము కాబట్టి, పశువులు కానీ, పక్షులు కానీ, మరి నీ పెంపుడు జంతువులు కానీ, నీవు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా కష్టపడి పని చేయకూడదు. నీ ప్రయాణాలు, నీ యొక్క వ్యాపకాలన్నీ ఇక్కడ మానుకొని, నీ ముచ్చట్లన్నీ కూడా ముగించుకొని నువ్వు ఎక్కడికి రావాలి? దేవాలయంలోనికి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి నువ్వు దేవాలయానికి రావాలి. కాబట్టి నువ్వు దేవాలయం, ఆ రోజంతా కూడా దేవాలయంకు నువ్వు వస్తున్నావు కాబట్టి నీకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? రోజు కష్టపడి పనిచేసిన ఆహారం వస్తుంది. రేపు పనులు చేయకూడదు కాబట్టి నువ్వేం చేయాలి? ఈరోజు 2 మానికలు తీసుకోండి. ఆహారాన్ని పంపిస్తున్నాను, 2 మానికలు మీరు తీసుకుని దాచుకోండి. రేపటి రోజున మీరు కష్టపడి పని చేయకూడదు కాబట్టి ఒక మానికను ఈ రోజు భుజించండి, 2వ మానికను రేపు భుజించండి. ఇది యావే దేవుని యొక్క ఆజ్ఞ అని మోషే ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. మరి ఇంతకుముందు దేవుడు తెలియజేసింది, 1 మానికే తీసుకోండి సోమవారం నాడు, 1 మానికే తీసుకుంటే రేపు ఆహారం రేపు ఇస్తానన్నాడు. అప్పుడు ఎక్కువ తీసుకుంటే ఏమైపోయింది? కుళ్ళిపోయింది, కంపు కొట్టేసింది. మరి ఇప్పుడు 2 మానికలు తీసుకుని రేపు భుజించమని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి 2 మానికలు తీసుకుని వాళ్ళ ఇంట్లో భద్రపరుచుకుని ఉండగా 1 మానికను భుజించేసారు. వాళ్ళ శనివారం, ఆదివారము విశ్రాంతి దినం ప్రభువును ఆరాధించి అంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళితే అది ఎక్కడుందమ్మా? మానికలో భద్రపరిచి ఉంది. కంపు పట్టలేదు, పురుగు పట్టలేదు. ఆ ఆహారాన్ని మరల వారు భుజించారు. అదేంటి? దేవుని యొక్క మాట చొప్పున. మొన్నటిదేమో దాచుకోవద్దంటే దాచాము, కంపు కొట్టింది. అది ఇది దాచుకోండి అని సెలవిచ్చినప్పుడు అది ఏ విధమైనటువంటి మార్పు లేకుండా మన్నాహారాన్ని భుజించారని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ కుర్రోళ్ళేంటి, ముసలోళ్ళేంటి, పెద్దోళ్ళేంటి, ఎవరేంటి అందరూ కూడా ఎవరు పోగు చేసుకున్నా అది మానికుడు మాత్రమే దేవుడు ఇచ్చాడు. అలాగే మన్నానది దివ్య ప్రసాదము కూడా అందరికీ ఒకే రకమైనటువంటి ఆహారము. కలెక్టర్ గారు వచ్చారనుకోండి, ఆయనకు ప్రత్యేకమైన ఆహారం ఇస్తారా? ఎవరు? గుడ్డి అతను వచ్చాడు అనుకోండి, అతనికి ప్రత్యేకమైన దివ్యప్రసాదం ఇస్తారా? ఎవరు? గుడ్డివాడైనా, కుంటివాడైనా, మోగవాడైనా, అనారోగ్యస్తుడైనా, వ్యాధిగ్రస్తుడైనా, యవ్వనుడైనా, ముసలివాడైనా, లేవలేనటువంటి వాడైనా, దిక్కులేని వాడైనా, బలహీనుడైనప్పటికీ కూడా, ఎర్రవాడైనా, నల్లవాడైనా, పొట్టివాడైనా, ఈ దేశమైనా ఇంకో దేశమైనా ఎవరికైనా సమస్త మానవాళికి కూడా దేవుడు ఒకే ఆహారమునిచ్చాడు. అదే దివ్య సత్ప్రసాదము. కులము, జాతి, మతము, ఆకారము, రంగు, రుచి ఏమి లేకుండా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఆహారమును ఇచ్చాడు. ఇది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అని క్రీస్తు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. 31వ వచనం చదువుమా. మన్నా అని పేరు పెట్టిరి, అది తెల్లగా తేనె వలె ఉండెను. మన్నా యొక్క రుచి ఎలా ఉందంటమ్మా? తేనె వలె ఉందంట. అప్పం యొక్క రుచి కూడా తేనె వలె ఉంటుంది. కల్తీ లేనటువంటి అప్పము, గోధుమ, మంచి శ్రేష్టమైన గోధుమ నుంచి అప్పము తయారు చేసినట్లయితే అది కూడా నాలుక మీద పెట్టగానే అది రుచి కలిగి ఉంటుంది. మన్నాను భుజించినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఇది తేనె వలె రుచిగా ఉన్నది అని చెప్తున్నారు అక్కడ గ్రంథంలో. ఇక్కడ దివ్య ప్రసాదాన్ని మనం చూసినట్లయితే ఇది రుచి కలిగినటువంటిది. దివ్య ప్రసాదం ఎవరు? క్రీస్తు యొక్క శరీరము. ఇది రుచి కలిగినటువంటిది. రుచి చూసిన వారికే తెలుస్తుంది, నీకు నాకు తెలియదు. రుచి చూడనటువంటి వారికి తెలియదు. అందుకనే కీర్తనకారుడు 34వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట చెప్తా ఉంటాడు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువుని రుచి చూడాలి.
రుచి చూస్తే తెలుస్తుంది. మన్నా తేనె వలె రుచిగా ఉంది. దివ్య సత్ప్రసాదము రుచి చూడాలి. నువ్వు దివ్య సత్ప్రసాదములో యేసయ్య దాగి ఉన్నాడు. యేసయ్యను రుచి చూడు, నీకు తెలుస్తుంది. పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు నీకే తెలియను. అతని శరణు వేరు వారు ధన్యులు అని వాక్యం మనకి బోధిస్తుంది. ప్రభువును రుచి చూస్తున్నటువంటి వారు, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ ప్రభువుని రుచి చూస్తుంది. సమరయ స్త్రీ బావి దగ్గర ప్రభువుని రుచి చూస్తుంది. గ్రుడ్డివాడు స్వస్థత పొందినప్పుడు ప్రభువుని రుచి చూచాడు. పేతురు వల వేసినప్పుడు పేతురు ప్రభువుని రుచి చూచాడు. రక్తస్రావ రోగి రోగము తగ్గిపోయినప్పుడు ప్రభువుని రుచి చూచింది. 5 రొట్టెలు 2 చేపలు అద్భుతంగా ఆహారమును భుజించినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభువుని రుచి చూచారు. కాబట్టి మరియా మార్తలు కూడా ప్రభువుని రుచి చూచారు. తన సహోదరుడు తిరిగి లేచినప్పుడు నువ్వు కూడా ప్రభువుని రుచి చూచావా? వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తా ఉంది. దివ్య పూజలో పాల్గొనినప్పుడు అప్పము ద్రాక్షారసమును పైకెత్తి ప్రభువు గురువు దీవించినప్పుడు ఆ అప్పము క్రీస్తు యొక్క శరీరముగా మారుతుంది. దాన్ని నీవు రుచి చూడండి, క్రీస్తుని రుచి చూడమని ఈరోజు మరి నేనే జీవాహారమును నేనే, నన్ను రుచి చూడండి అని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నీ పితరులైతే మన్నాను భుజించారు, నీకు ఇచ్చేటువంటి ఆహారము పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆహారం అని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి 32వ వచనం ఒకసారి చూసుకుందాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే ఇది 50 ఆజ్ఞ. మన్నాతో మానిక పట్టేంత వరకు ఆ పాత్రను నింపండి. నేను మిమ్ము ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చినప్పుడు ఎడారిలో భద్రపరచుడు, మన్నాని భద్రపరచమన్నాడు అని చెప్పాను. చాలు, ఇక్కడ చాలు. భద్రపరచమన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కదా, ఈ అరణ్యములు ఈ ఎడారిలో మీకు ఆహారం దొరకదు కాబట్టి నేను ఆహారాన్ని మీకు ప్రసాదించాను. ఈ ఆహారము నీ దేశం వెళ్ళిన తర్వాత ఇక దొరకదు కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆహారమును నువ్వు గుర్తించటానికి నీ తరములకు, నీ బిడ్డలకు, నీ బిడ్డలకు, బిడ్డలకు కూడా తెలియచేయటానికి దేవుడు కష్ట సమయంలో ఈ ఆహారంతో మమ్మల్ని పోషించాడని తెలియచేయటానికి ఒక మానికుడు మన్నాను భద్రపరచుడు. ఎన్ని రోజులు? తరతరముల వరకు. అదేంటి ఒక్కరోజుకే కుళ్ళిపోద్ది అన్నాడు ఆయన, ఒక్కరోజుకే కంపు వచ్చేస్తుంది అన్నాడు కదా. అంటే ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన ఏది సెలవిస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నాడంటే, ఈ మన్నా భోజనాన్ని ఎక్కడ పెట్టమన్నాడమ్మా? తరతరముల వరకు గుర్తుండేటట్టు మీరు భద్రపరిచి ఉంచండి. అవునా? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారమ్మా? మందస్సంలో పెట్టారు. మందస్సం అంటే ఏంటి? దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో దేవుడు మాకు ఈ యొక్క ఆహారాన్ని ఇచ్చాడు అని తన తరములకు తెలియచేయటం కోసం ఈ పితరులు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? మందస్సం దగ్గర పెట్టి ప్రార్థనకి చేసుకోవటానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆ మందస్సంలో ఏముంటుంది? ఇట్లా ఇక్కడ ఏముంటుంది? మన్నా ఉంటుంది. ఈ మన్నాను చూసినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మా తాతలు తల్లిదండ్రులు ఎడారులు నడిచి వచ్చేటప్పుడు దేవుడిచ్చినటువంటి ఆహారం ఇది అని తెలుసుకొని దాన్ని ఆరాధించడానికి ఆ యొక్క మందస్సములో ఉంచారు మన్నాని. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారమును నేను ప్రభు చెప్పాడు కాబట్టి ఈ ప్రభువు ఈ సత్ప్రసాదమును కూడా ఎక్కడ పెడతారమ్మా? మందస్సము, విచారణ దేవాలయంలో మందస్సములో పెడతారు. అది గుర్తు. అది ఎప్పటి వరకు ఉంటుందంటే సంఘము ఉన్నంత వరకు, ఈ విచారణ ఉన్నంత వరకు కూడా తరతరముల వరకు ఇదిగో ఆ యొక్క మందస్సములో దేవుని సాన్నిధ్యం అనేది ఉంటుంది. దివ్య సత్ప్రసాదం, మన్నా దివ్య సత్ప్రసాదం. యేసుక్రీస్తు ప్రభు రాకముందు పరలోకం నుంచి వచ్చినటువంటి యొక్క మన్నా అనేది పరలోకం నుంచి వచ్చింది. అది ఆ ఆహారాన్ని భుజించి వారు శక్తిని పొందుకున్నారు. అలాగే క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క శరీర రక్తాల్ని ఇదిగో పరలోకం నుంచి వచ్చిన జీవాహారమును నేనేని ప్రభు మనకి సెలవిచ్చారు. ఈ ఆహారం కూడా మనకి తరతరముల వరకు అందించబడుతుంది. నీ నుండి నీ బిడ్డలకు, నీ బిడ్డల నుంచి ఇంకా బిడ్డలకు, నువ్వు ఉన్నా మరి పోయినా, నువ్వు ఈ లోకంలో లేకపోయినా
ఇక్కడ ఏముంటుంది? దివ్య ప్రసాదము స్థిరముగా ఉంటుంది తరతరముల వరకు. మీ తాత ముత్తాతలు ఉన్నప్పుడు ఉందా దివ్య ప్రసాదము? ఉంది. మీ నాన్న ఉన్నప్పుడు దివ్య ప్రసాదం ఉందా? నేను చిన్నపిల్లప్పుడు గుడికి తీసుకొచ్చేవాడు కదా, అప్పుడు దివ్య ప్రసాదం ఉందా? ఉంది. ఇప్పుడు నువ్వు వస్తున్నావు, దివ్య ప్రసాదం ఉందా? నీ తర్వాత నీ పిల్లలు వస్తున్నారు, దివ్య ప్రసాదం ఉందా? తర్వాత పిల్లలు వస్తారా? ఉందా? కాబట్టి తరతరముల వరకు కూడా దివ్య ప్రసాదం ఇక్కడ నివాసం ఉంటుందని ఈ రోజు పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే జీవము కలిగిన ఆహారమును నేనే. అందుకనే మనం ఏం చేయాలంటే, ఒక పుస్తకం ఉందనుకోండి, ముగిస్తాను. ఒక పుస్తకం చదవకుండా, ఒక పుస్తకం ఉంది, మనం ఈ పుస్తకాన్ని చదవకుండా ఇలాగే ఉంచేస్తామనుకోండి, ఏం జరుగుద్ది? ఇది అలాగే ఉంటుంది. ఇందులో ఏముందో మనకి తెలియదు. కానీ ఈ పుస్తకాన్ని మనం దగ్గరగా తీసుకుని అనేక విధాలుగా తీసుకుని చదవటం చేసామనుకోండి, ఇందులో ఉన్నదేంటో మనకి తెలుస్తుంది. అనేక సార్లు మనం దీన్ని చదివామనుకోండి, ఇది మన హృదయంలో నిలిచి ఉంటుంది. అవునా? నిలిచి ఉంటుంది. హృదయంలో నిలిచి ఉండటం వలన నీకేం జరుగుతుంది? నీకు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇందులో విషయాన్ని నువ్వు గుర్తొస్తుంది, జ్ఞాపకం చేసుకుంటావు. ఇందులో పలానా చోట ఎలా రాసి ఉన్నది జ్ఞాపకము నువ్వు చేసుకుంటావు, స్మరించి నేను పలానా చోట ఎలా చదివాను అనే ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకపరుచుకుని, లేదా ఆ కథని జ్ఞాపకపరుచుకుని ఆనందపడి సంతోషపడి నువ్వు దాన్ని ఇతరులకి తెలియజేస్తావు. అలాగే బైబిల్ గ్రంథాన్ని కూడా నువ్వు ఎప్పుడు చదువుతూ ఉండాలి. చదివినప్పుడు అందులో మర్మాలు, అందులో వాక్యము నీ హృదయంలో జ్ఞాపకం ఉంటుంది, స్మరించుకుంటావు. అది నిన్ను శుద్ధి చేస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుందని ఈరోజు పట్టణాలు మనకి చక్కగా తెలియజేస్తున్నాయి. ఎప్పుడైతే నీ హృదయంలో మరి నీ హృదయానికి దగ్గరగా ఉంటుందో అప్పుడు అది నీకు ఆనందం. ఈ పుస్తకంలో ఏముందో నీకు తెలియకపోతే నువ్వు ఆనందాన్ని పొందలేవు. ఈ గ్రంథంలో ఏముందో నీకు తెలియకపోతే అది చేతితో నువ్వు పట్టుకెళ్తుంటే నీకు ఆనందం అనేది తెలియదు. కానీ అందులో ఏముందనేది నీకు తెలిస్తే అప్పుడు నీకు ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది, ఒక రకమైనటువంటి సంతోషం ఉంటుంది. నువ్వు ఆ గ్రంథంలో ఉన్నదానికి దగ్గరగా ఉంటావు. ఎవరన్నా అడిగారు అనుకోండి ఏదన్నా, అప్పుడు నీకేం గుర్తొస్తుంది? ఆ పుస్తకంలో చదివింది నీకు గుర్తొచ్చి చెప్తావు. అవునా? పిల్లలు ఉన్నారు, పిల్లలు ఒక పుస్తకాలు తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ పుస్తకాలు ఉన్నాయి, పరీక్షలు రాయడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు పుస్తకం పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళరు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆ పుస్తకాన్ని బాగా చదువుతారు కాబట్టి అదంతా ఎక్కడుంది? మనసులో ఉంది. పరీక్షలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రశ్న తగలగానే ఏం చేస్తారు? ఆ చదివి ఉన్నాడు కాబట్టి దాన్ని వెంటనే ఏం చేస్తాడు? ఆన్సర్ రాస్తాడు. ఆన్సర్ రాసినప్పుడు వాడికి ఎలా ఉంటుంది? పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత సంతోషం. ఎందుకు సంతోషం? నేను అక్కడ ఉన్నటువంటి ప్రశ్నకు నేను మనసులో ఉన్నటువంటిది, నేను చదివినటువంటిది నేను వెంటనే రాశాను కాబట్టి తృప్తిగా, ఆనందముగా వాడు బయటికి వస్తాడు. అది చదవనటువంటి వాడు ఎలా వస్తాడు బయటికి? వాడి నడకలోనే తెలిసిపోద్ది, నిరాశగా వస్తూ ఉంటాడు. అంటే వాడికి గుర్తు లేదు, చదవలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా అంతే. నీ గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసి చదువుకుని చక్కగా నువ్వు హృదయంలో ఉంచుకున్నట్లయితే, నువ్వు దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా ఉన్నట్లయితే నీకెప్పుడు కూడా అది ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందని ఈరోజు పట్టణాలు మనకు తెలుసు. క్రీస్తు యొక్క, దేవుని యొక్క వాక్కు నీకు ఎల్లప్పుడూ మేలు చేసేదిగా, నీకు ఆదరణగా, నీకు స్వస్థపరిచేదిగా, అనేక రకాలుగా నీకు మేలు చేస్తుందని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే నీ యొక్క జీవిత ప్రయాణంలో పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదువుకుని అది నీ మనసులో మరి జ్ఞాపకపరుచుకోవాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆ ఆహారాన్ని ఎవరైతే విశ్వాసంతో భుజిస్తారో వారికి మరణం ఉండదు, వారు నిత్య జీవాన్ని పొందుతారని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు మనలను ఆ విధముగా దీవించి తన నిత్య రాజ్యంలో తెచ్చుకోవాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.